రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఇది మేల్స్‌లో చాలా పెద్ద ప్రాబ్లమే. పిల్లలు కలగడానికి ప్రాబ్లమ్. కాకపోతే వాళ్ళకి బేసిక్‌గా ఏం ప్రాబ్లమ్ అయితే అవ్వదు. సో, ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్‌లో ఏంటి అంటే జనరల్‌గా సీమెన్ శాంపుల్ అనేది వాళ్ళకి రిలీజ్ అవ్వదు. సో, స్పెర్మ్స్ అనేది యూట్రైన్ క్యావిటీలోకి పోయే ఛాన్స్ ఉండదనమాట. సో దట్ ఆ విధంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కష్టమైతుంది. ఇలాంటి కేసెస్‌లో ఏం చేస్తారు అంటే, వీళ్ళని ఏస్పర్మియా అని అంటారు. సో, ఈ ఏస్పర్మియాలో ఏంటి, లాస్ట్ వితిన్ సెకండ్స్‌లో ఎజాక్యులేట్ అయ్యే టైంలో యూరిన్ కలెక్ట్ చేస్తారు. సో, ఆ యూరిన్‌ని ప్రాసెస్ చేసి, సెంట్రిఫ్యూజ్ చేసి, అందులో ఏమైనా స్పెర్మ్స్ ఉన్నాయేమో అని ఎంబ్రియాలజిస్ట్ చెక్ చేస్తారు. సో, ఒకవేళ అందులో స్పెర్మ్స్ ఉన్నాయి అనంటే, దెన్ వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏంటి, యూరిన్‌లో అసిడిటీ ఎక్కువ ఉంటుంది. సో, అసిడిక్ నేచర్ వల్ల ఏమైతుంది, స్పెర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతుంది. సో, ఇది ఎలా యూజ్ చేస్తారు? దీనివల్ల గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావేమో, లేకపోతే ఫెర్టిలైజేషన్ జరగదేమో అని అనుకుంటారు. సో, ఇలాంటి కేసెస్‌లో ఏం చేస్తారు అనంటే, వాళ్ళకి టీసా ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే డైరెక్ట్ స్క్రోటమ్ నుండి యాస్పిరేట్ చేస్తారు కదా! ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా! త్రూ దట్ ప్రాసెస్ ఏంటి అంటే స్పెర్మ్‌ని యాస్పిరేట్ చేసి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పర్సనల్ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమా అని కూడా డౌట్స్ ఉంటాయి. సో, వాళ్ళకి సెక్షువల్లీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దే కాంట్ ఎజాక్యులేట్ ద సీమెన్ అంతే. అండ్ ఆ సీమెన్ ఎజాక్యులేషన్ ఉండదు కాబట్టే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. దీనికి ఏమైనా సింప్టమ్స్ ముందే తెలుస్తాయా అని కూడా డౌట్. సో, జనరల్‌గా దీనికి సింప్టమ్స్ అంటూ ఏది ఉండదు. వాళ్ళకి తెలుస్తుంది. లైక్ ఎందుకు ఎజాక్యులేట్ అవ్వట్లేదు అండ్ సంథింగ్ దే కెన్ ఫీల్ దట్ ఇట్ వెంట్ బ్యాక్ ఇంటు ద బ్లాడర్. సో, అలా బ్లాడర్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఏంటి, యూరిన్ శాంపుల్‌ని కలెక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏంటి, లాస్ట్ మినిట్‌లో రిలీజ్ అయ్యే యూరిన్ శాంపుల్‌ని తీసుకుంటారు. బికాజ్ అందులో మిక్స్ అయిపోతుంది. బ్లాడర్‌లోకి వెనక్కి వెళ్ళిపోగానే ఆ సీమెన్ అనేది యూరిన్‌లో మిక్స్ అయిపోవడం వల్ల సో, కొన్ని స్పెర్మ్స్ అందులో మనకి కనపడే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ వాళ్ళకి ఏంటి అంటే దే కెన్ ఫాదర్ ఎ చైల్డ్. ఓకే. బట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? బేసిక్‌గా దీనికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. బట్ ఆ మెడికేషన్స్ ద్వారా కొంతమందికి అంటే ఒక 50% మెంబర్స్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ నుండి ఓవర్‌కమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 50% మెంబర్స్‌కి ఓవర్‌కమ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాకపోతే ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో, ఒక పాజిటివ్ థింకింగ్‌తో దే కెన్ ఓవర్‌కమ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ ద రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. డోంట్ పానిక్ వెన్ యూ హ్యావ్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్. Consult your uroandrologist and go for a better treatment. Thank you.